ఎప్పటికైనా నీ యొక్క స్థాయిని నిర్ణయించేది నీ ప్రవర్తనే కానీ ఎదుటివారి పొగడ్తలు కావు. ఒకరిని అపార్థం చేసుకోవడంలో ఉన్నంత శ్రద్ధ అర్థం చేసుకోవడంలో ఉంటే బంధాలు ఎప్పటికీ దూరం కావు. మీరు కష్టపడే దాంట్లో మీ యొక్క గొప్పతనం ఉంటుంది. మీరు మోసం చేసే దాంట్లో మీ పతనం ఉంటుంది. సంస్కారం ఉన్నవారు ఎవరూ కూడా ఇతరులను అగౌరవపరిచేలా ఎప్పుడూ వ్యవహరించరు. ఆవేశాన్ని అదుపులో పెట్టుకొని అరవటం తగ్గించి ఆలోచించడం మొదలు పెడితే అవతలి వాళ్ళ బాధ ఏమిటో కూడా మీకు అర్థం అవుతుంది. నీ చేతిలోని డబ్బు అలాగే నీ నోటి వెంట వచ్చే మాట, ఈ రెండూ కూడా విలువైనవే. వీటిని పొదుపుగా వాడితేనే నీకు విలువ ఉంటుంది. గడిచే కాలంలో జరిగిన తప్పిదాలను నడిచే సమయంలో సరిదిద్దుకోవడం ఉన్నతమైన లక్షణం. ధర్మం అనేది ఎటువైపు ఉంటే విజయం కూడా అటువైపే ఉంటుంది. ధర్మానికి ఆపదలు ఎక్కువ. అడుగడుగున ఎన్ని కష్టాలు ఎదురైనా అంతిమంగా ధర్మమే గెలుస్తుంది. గొడ్డలితో నరికిన చెట్టు మళ్ళీ చిగురిస్తుంది, కానీ మాటలతో నరికిన మనసు మాత్రం ఎప్పటికీ చిగురించదు. మనం చేసే పనిలో ప్రతిసారి సంతోషం లభించకపోవచ్చు, కానీ పని అనేది లేకపోతే అసలు సంతోషం అనేది ఉండదు. తోటివారికి బాగా సంపద ఉందని నీకు లేదని ఎప్పుడూ కూడా బాధపడవద్దు. నీ దగ్గర నిజాయితీ లేనప్పుడు మాత్రమే నువ్వు బాధపడు. పరిగెత్తేలా ఉంటే తరుముకుంటూ పరిగెత్తు. నిలబడేలా ఉంటే ఎదిరించి నిలబడు. చెమట విలువ, డబ్బు విలువ, అలాగే బ్రతుకు విలువ తెలిసినవాడు ఎదుటివారి సంపాదనలో వేలు పెట్టరు. ఎవరైతే నరం లేని నాలుకను, అలాగే హద్దులేని కోపాన్ని, ఉప్పొంగే ప్రేమను అదుపులో పెడతారో వారే గొప్పవారవుతారు. మనకు తగిలే ప్రతి గాయానికి రక్తమే రావాలని ఏమీ లేదు. కొన్నిసార్లు కన్నీళ్లు వచ్చే గాయాలు కూడా అవుతూ ఉంటాయి. కష్టమనేది లేకపోతే సుఖానికి విలువ లేదు. అలాగే కోపం లేకపోతే ప్రేమకు విలువ లేదు. మీరు దాచిన నిజం మిమ్మల్ని నిద్రకు దూరం చేస్తూ ఉంటుంది. అలాగే ఒక్కోసారి మీరు చెప్పే నిజం మిమ్మల్ని మనుషులకు దూరం చేస్తూ ఉంటుంది. జీవితంలో సుఖంగా ఉండాలంటే ఈ 3 పనులు తప్పనిసరి. ఎప్పటి పనులు అప్పుడే చెయ్యాలి. ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాలి. ముఖ్యంగా ఎక్కడి విషయాలు అక్కడే వదిలేయాలి. మొక్క ఎదగాలంటే కావాల్సింది ఖరీదైన కుండి కాదు, నాణ్యమైన మట్టి. అలాగే పిల్లలు ఉన్నతంగా ఎదగడానికి కావాల్సింది సంపాదన కాదు, సంస్కారం. మనం ఎవరిని ఎంత బాధ పెడతామో అంత బాధ మనం పడవలసినదే. దూరంగా జరగండి. మిమ్మల్ని చులకనగా చూసేవారి నుంచి, పరిష్కారం లేని గొడవల నుంచి, మీ విలువ తెలియని వారి నుంచి. మీ మనసును కష్టపెట్టే విషయాలకి ఎంత దూరంగా ఉండగలిగితే అంత ఆరోగ్యంగా ఉండగలరు. గాలి బలం తెలియదు, సుడిగాలి నిన్ను చుట్టేంత వరకు. నీటి బలం తెలియదు, ఉప్పనై నిన్ను పోటెత్తేంత వరకు. విత్తనం బలం తెలియదు, మొక్కగా మొలకెత్తనంత వరకు. నీ బలం నీకు తెలియదు, నిన్ను నువ్వు నమ్మేంత వరకు. నిజం ఎప్పుడు ఒంటరిగానే ప్రయాణిస్తుంది. అబద్ధానికి ఎప్పుడూ తోడు కావాలి. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఓర్పు పట్టిన హృదయం విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. ఈ ప్రపంచంలో ఎక్కువగా ఎవరి మీద ఆధారపడకు. నువ్వు చీకట్లోకి వెళితే నీ నీడ కూడా నిన్ను వదిలి వెళ్ళిపోతుంది. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ముందు ఒకటి గుర్తుపెట్టుకో, మనం మాట్లాడిన మాటలు మనకు గుర్తు ఉండకపోవచ్చు. అవి విన్న వ్యక్తికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మనం తెలిసి చేసినా తెలియక చేసినా చేసుకున్న కర్మ ఫలితం మంచైనా చెడు అయినా అనుభవించక తప్పదు. బాధ్యతలు అనేవి నీ చుట్టూ హద్దులు నిర్మిస్తాయి. మితిమీరిన హద్దులు నీ జీవితంలో నిజమైన ఆనందానికి సంకెళ్ళు వేసి బంధిస్తూ ఉంటాయి. ఒక పుస్తకంలో గొప్పతనం అందులో ఉండే విషయం మీద ఆధారపడదు, అది నీకు అందించే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. గడిచిపోయిన నిన్నటి కంటే, తెలియని రేపటి కంటే గడుపుతున్న ఈరోజు ఎంతో విలువైంది.
మీ యొక్క రహస్యాలను ఎప్పుడూ కూడా ఎవరికీ చెప్పవద్దు. ఎందుకంటే అదే మిమ్మల్ని నాశనం చేస్తుంది. మీ వద్ద ఉన్నంతసేపు అది రహస్యంగా ఉంటుంది. ఎప్పుడైతే ఇతరుల చెవిలో పడుతుందో అది హాస్యంగా మారుతుంది. అబద్ధానికి అభిమానులు ఎక్కువ, నిజానికి శత్రువులు ఎక్కువ. డబ్బులు ఉన్నన్ని రోజులు కొందరికి కళ్ళు నెత్తిమీదే ఉంటాయి. అప్పుడు మనం వాళ్లకు కనిపించము. కానీ ఏదో ఒకరోజు కాలం వారి కళ్ళను తప్పకుండా దించేస్తుంది. మీ దగ్గర 40 ఏండ్ల వయసులో కూడా డబ్బు లేకపోతే ఇప్పుడు కూడా మీరు దాన్ని సరిచేసుకోవడానికి అవకాశం ఉంది. ఎక్కువగా సంపాదించే సామర్థ్యాన్ని వయసు ఎప్పుడూ ప్రతిబింబించదు. టైం అనేది కొందరిని దగ్గర చేస్తుంది, మరికొందరిని దూరం చేస్తుంది. కానీ కొందరి పరిచయం మర్చిపోయేలా చేస్తుంది. రాముడు అంతటి వాడికే హనుమంతుడి అవసరం వచ్చింది. మనుషులం మనమెంత? నాకు ఎవరి అవసరం లేదు అని విర్రవీగకండి. కాలం చాలా శక్తివంతమైనది. రూపురేఖలే కాదు, చేతిలో రేఖలు కూడా మార్చేయగలదు. కష్టం అందరికీ శత్రువే, కానీ మనకు ఎవరు మిత్రులో చూపించి వెళుతుంది. అందుకే కష్టం వచ్చిందని బాధపడకు. నీ వాళ్ళెవరో తెలిసినందుకు ఆనందించు. నీటిని ఎక్కువగా మరిగిస్తే ఆవిరైపోతాయి. అలాగే భరిస్తున్నారు కదా అని ఎక్కువగా బాధ పెడితే బంధాలు కూడా తెగిపోతాయి. జీవితంలో అతి ప్రమాదకరమైనది దుఃఖం. దాన్ని దిగమింగడం నేర్చుకో. ఇంకా భయంకరమైనది నిరాశ. దాన్ని అస్సలు పట్టించుకోకు. ఇంకా నీచమైనది అసూయ. దాన్ని ఏమాత్రం లక్ష్యపెట్టకు. నేటి సమాజం తీరు ఒక మనిషి తనకు అవసరమైనంత వరకు ఎంత చెడ్డవారినైనా చాలా గొప్పవారు అని పొగిడేస్తారు. అదే వారి అవసరం లేకపోతే ఎంత మంచివారిని అయినా సరే చెడ్డవారిగా చిత్రీకరిస్తారు. మనుషుల మధ్య దూరం పెరగడానికి కారణం ఎల్లప్పుడూ మనమే కరెక్ట్, అవతల వారు రాంగ్ అనుకోవడం వల్ల మాత్రమే. నీ చుట్టూ 100 మంది ఉన్నా నీ ప్రత్యేకత నీకే ఉంటుంది. ఆ ప్రత్యేకత ఒకరు పొగిడారనో పెరగదు, ఒకరు తిట్టారనో తగ్గదు. లైఫ్ అంటేనే మార్పు. ఏ 2 రోజులు ఒకేలా ఉండవు. మార్పును అంగీకరించి మొండిగానో తెలివిగానో ముందుకు పోవడమే. ఆగి ఆలోచిస్తే శూన్యం తప్ప ఇంకేమీ కనపడదు. మన నోటిలోకి పోయే ఆహారం ఎంత రుచిగా ఉండాలో మన నోటి నుంచి వచ్చే మాటలు కూడా అంత రుచిగా ఉండాలి. అప్పుడే బంధాలు, స్నేహాలు బలపడతాయి. నమ్మి బ్రతకడం వేరు, నమ్మిస్తూ బ్రతకడం వేరు. నమ్మి బ్రతకడంలో ప్రేమ ఉంటుంది, నమ్మిస్తూ బ్రతకడంలో స్వార్థం మాత్రమే ఉంటుంది. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.